చాలా బాగుంది. ఇక్కడ ప్రశాంతంగా ఉంది, ఆనందంగా ఉంది, కళగా ఉంది. మనసుకు ఎప్పుడైతే శాంతి కలుగుతుందో ఆ ప్రదేశం చాలా బాగుంటుంది. ఆ ప్రదేశం ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడే మనసుకు కూడా శాంతి కలుగుతుంది. అదే నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ప్రతి మనిషికి శాంతి చాలా అవసరం. దానికోసమే పరిగెడుతూ ఉంటాం అన్ని చోట్లకి. పరిగెడుతున్నప్పుడు చాలా వస్తాయి మనకి అడ్డంకులు, అంటే ఎన్నో అట్రాక్షన్స్ వస్తాయి. ఎప్పుడైతే ఆ అట్రాక్షన్స్లో పడతామో శాంతి కోల్పోతాం. మళ్ళీ దానికోసం వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది, వెతకాల్సి వస్తుంది, సంపాదించాల్సి వస్తుంది. ఈ సైడ్ ట్రాక్స్ అని మానుకుంటే, సాధన మొదలు పెడితే మనం ఎంతో జ్ఞానులం కాగలం, యోగులం కాగలం. యోగులు కావడం కష్టం, కానీ దాన్ని పోగొట్టుకోవడం చాలా సులువు. ఎంతో అపురూపంగా మనం సాధించిన ఈ యొక్క సంపాదనని, ఈ యోగత్వాన్ని అంత సులువుగా మనం పోగొట్టుకోకూడదు. డబ్బు సంపాదించడం చాలా సులువు, పోగొట్టుకోవడం కూడా సులువే, కానీ సంపాదించుకోగలం మళ్ళీ. కానీ యోగత్వాన్ని మళ్ళీ సాధించాలంటే కొన్ని జన్మలు పడుతుంది ఎవరికైనా కూడా. మనం ఎక్కడ ఉండి ధ్యానం చేసుకుంటున్నా కూడా ఆ ధ్యానం యొక్క పరిభాషని అందరికీ చెప్తూ అదే సమయంలో మనం కూడా ఎదుగుతూ ఉండాలి. ఎప్పుడైతే మనం ఎదగడం మానేసి తెక్కిన వాళ్ళకి చెప్పడమే మన ధ్యేయం అనుకుంటామో, ఎప్పుడైతే ఆ సింహాసాన్ని మనం ఆస్వాదించి దాన్ని అలవాటు చేసుకుంటామో ఇంకా మనం ఎదగడం మానేస్తాం. పత్రిగారు ఎప్పుడు సింహాసనాలు కోరుకోలేదు, ప్రత్యేకతలు కోరుకోలేదు, స్పెషల్ ట్రీట్మెంట్స్ కోరుకోలేదు. తన ధ్యేయం ఏంటో చేసుకుంటూనే పోయారు. అలాంటి ఆయన దగ్గర మనం అందరం ఉన్నాం, తీసుకున్నాం. ఆయన అడుగుజాడల్లో మనం నడుస్తున్నామంటే ఆయన జ్ఞానాన్నే కాదు, ఆయన ప్రవర్తనని, ఆ జీవితాన్ని కూడా మనం అవలించుకోవాలి. ఎప్పుడైతే పక్కదారులు పడతామో మనం యోగ భ్రష్టత్వం పొందుతాం. ఆ భ్రష్టత్వం మనకి రాకూడదు. ఈ మెరుగులకి లొంగకూడదు, ఈ పొగడ్తలకి లొంగకూడదు. పొగడ్తలు ఎంత సులువుగా వస్తాయో అంత సులువుగా పోతాయి కూడా, నిమిషం పట్టదు. కనుక జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ అడుగు వేసుకుంటూ సాధన చెయ్యండి. ఒక జన్మలో ఎన్నో జన్మలు వస్తాయి. మన ఒక్కొక్క మార్పు వచ్చినప్పుడల్లా జన్మ మారుతూ ఉంటుంది మన జీవితంలో. ఈ రోజున్న అలవాటు కానీ, ఈ రోజున్న మనస్సు కానీ, ఈ రోజున్న ఆలోచన కానీ మారిందనుకోండి, ఆ రేపు అనేది ఇంకో జన్మ. అలాగే ప్రతి వాళ్ళు కూడా ఆ ఆలోచనని మార్చుకుంటూ, ఆలోచన ఎదిగింపజేసుకుంటూ, ప్రవర్తనని మార్చుకుంటూ, మాటలు మార్చుకుంటూ, అంటే మంచి విధంగా పోతూ మన జన్మలో, ఒక జన్మలోనే ఎంతో సాధించవచ్చు. అదే మన జన్మలంతే. ఈ శరీరం వదిలేస్తేనే జన్మ కాదు, ఈ జన్మలోనే ఎన్నో జన్మలు తీసుకుంటాం అనేది జ్ఞాపకం పెట్టుకోండి. కానీ ఈ జన్మలోనే ఇన్ని మనకి దొరికాయి, అన్నీ దొరికాయి మనకి. ఎటొచ్చి మనం దాన్ని సాధన చెయ్యాలి. ఆ సాధన చేసే క్రమంలో మనం ఎన్నో పొందుతాం, ఎన్నో పోగొట్టుకుంటాం కూడా. పొందేవి అపురూపంగా ఉంటాయి, పోగొట్టుకునేవి చాలా చిన్నగా ఉంటాయి. చెప్పారు ఆత్మ ఎదుగుదల కోసమే మనకి పనులన్నీ వచ్చాయి అని. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేసుకుంటూ ఉన్నారు. ఆత్మ ఎదుగుతూ ఉంటుంది, కానీ ఆ ఎదిగే క్రమంలో ఎప్పుడైతే ఆ మనిషి ఇంత చేశారు అనే ఒక పొగడ్తని ఆ మనిషిని మారుస్తుందో, ఇంకా అప్పుడే అయిపోయింది ఆ మనిషి యొక్క పురోగతి. ఆగిపోతుంది అక్కడ.
పొగడ్తలకి అతీతంగా వెళ్ళేవారే యోగులవుతారు. అందరూ కూడా యోగులు కావాలనే పత్రిగారి కోరిక. ఆ క్రమంలోనే అందరం ఉన్నాం కనుక అందరికీ ఉగాది సంబరాలకి వచ్చినందుకు నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.